భక్తిరస సంగీత సంస్థ సత్కళావాహిని 55వ వార్షికోత్సవం సంస్థ వ్యవస్థాపకురాలు ఈయుణ్ణి శ్రీనివాసమ్మ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం చిన్నారులకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందించారు. కృష్ణమాచార్యులు బృందం చే సంగీత విభావాన్ని వీక్షించారు. తదనంతరం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, కలగా శివరాణి, గోపాల నరసరాజు, నమశివాయ, నాగమణి, ఉత్కళ సుబ్బారావు, సత్కళావాహిని సభ్యులందరూ పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ మారిపోయింది, టెక్నాలజీ వస్తుందంటే కూడా చాలా బిజీ అయిపోయారు అందరూ సెల్ ఫోన్తో. ఏంటి సమాచారం అంతా ఫోన్లోనే చూసేస్తారు. ఇదివరకు ఏదైనా కార్యక్రమం చూడడానికి అందరికీ వచ్చేవారు, చూడక్కర్లేదు. ఈ కార్యక్రమం కూడా లైవ్ పెడితే ఇంట్లోనే చూసేస్తాడు, రావక్కర్లేదు. అలాంటి పరిస్థితులు వచ్చినాయి ఈ రోజున. అయినప్పుడు కూడా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మన కాకినాడ నగరంలో చాలామంది ఇంటి దగ్గర పిల్లలు లేకపోయినప్పుడు కూడా ఒకరిగా ఉన్నట్టు వాళ్ళు ఉంటారు. చాలామంది పిల్లలు అమెరికాలో జాబులు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, తల్లిదండ్రులు చనిపోయిన ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒక భక్తి భావంతో ముందుకెళ్ళాలనే ఆలోచనతో మనం సాయంత్రం కూడా సత్కళావాహినికి వెళ్తే అక్కడ కార్యక్రమం చూసి సంతృప్తి పొందామనే ఆలోచనతో ఇక్కడికి వచ్చిన వారు చాలామంది సీనియర్ సిటిజన్స్ ఇక్కడికి వచ్చి ఆనందాన్ని సంతృప్తి పొందుతున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తారు. చాలామంది ఇక్కడికి వచ్చి మళ్ళా తిరిగి మళ్ళా భగవంతుడు యొక్క పరీక్షలు వాటిని జరుపుకొని ప్రతి సంవత్సరం సత్కాలమైన సంస్థని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వినాయక చవితిలో నవరాత్రులు పెట్టి మనల్ని గౌరవించిన వ్యక్తి ఈరోజు ఇలాగా శ్రీనివాసమ్మ గారి యొక్క శత జయంతి చేస్తున్నామంటే వెంటనే అమ్మతో నాది కూడా ఉండాలి కదా కాంట్రిబ్యూషన్ అని. ఎంతమంది కళాకారులను సత్కరిస్తారు చెప్పండి అన్నారు. ఉన్నారండి మా సభ్యులు సీనియర్స్ ఉన్నారు, 50 నేను చాలా పంపించాను. చెప్తున్నాను దానికి ఎక్కడ కానీ 50 మంది సత్కరించుకోండి మీరు కావాల్సిన వాళ్ళకి అన్నారు. అమ్మ అంటే ఆయన కూడా ఒక తల్లిగా. కాబట్టి ఇటువంటి మరి రాజ్యాంగ ప్రతినిధులు ఉన్నప్పుడు మనకు పదే ఉందండి. ఎక్కడో మరి చంద్రబాబు నాయుడు గారికి ఒక కుమారుడు లోకేష్ గారికి అటువంటి మొత్తం అడుగు పెడుతున్నారంటే గుంజి గారికి పిలిచి అక్క నువ్వు రావాలి, నేను కారు పంపినా నువ్వు వచ్చేస్తున్నావు, వాళ్ళు జగన్నాథం ఉండాలని చూడండి, నేను రెడీగా ఉంటాను. కొన్ని వేల మంది కార్యకర్తల మధ్యలో అందరూ వచ్చారు, అక్కొచ్చిందా లేదా అనే తప్పని ఎవరు కావాలండి. మరి నా భార్య అంత అదృష్టం చేసుకుంటే ఆయనకి సోదరు అయింది నేను చెప్పలేదు. అంతటి సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి మనిషి, చాలా ఆనందకరంగా మా అందరికీ కూడా ఎంతో అల్లరి చేసి నన్ను కూడా కూర్చోబెట్టి అలా చెప్పిన బెత్తం పట్టుకోకుండా కొట్టకుండా ఎంతో మృదువుగా సంగీతాన్ని నేర్పించినటువంటి వ్యక్తి. ఆమె నేను జన్మలో మర్చిపోలేను. ఆ తలుచుకుంటూనే ఉంటాను నిత్యం కూడా. నేను ఎప్పుడనే కానీ నేను చాలా నల్లగా ఉన్నాను, ఆవిడ ఇలా పేడ పట్టుకోండి, ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోగానే ఆ చెయ్యి కంపేర్ చేసుకుంటే నల్లగా కనపడేది. నేను నలుపుని ఆవిడ ఒకటే మాట అనేవారు, శివుడు కంఠం నన్ను, సముద్రం నన్ను, కృష్ణుడు నన్ను, కరెక్టైన నిక్కచ్చైన కలర్ నన్ను, ఇంకే కలర్ అన్నా వెలిసిపోదు కానీ నలుపు మాత్రం వెలిసిపోదు, స్టాండర్డ్గా ఉండిపోతావు నువ్వు, ఎంతో బాగుంటావు. అలా నన్ను చాలా మానసికంగా ఫిజికల్ అలా ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు. చాలా గొప్ప మనిషి. ఆవిడ లాంటి మనిషి మనకి ఈ ద్వారా ఆవిడ వేసినటువంటి విత్తనం ఇవాళ మానై చెట్టై కాకుండా మానై పక్షాలు పూలు పూసి కాయ కాసి పళ్ళు పండించి మనందరికీ పంచుతున్నారు మాస్టర్.